249 ఏడీ నుండి 251 ఏడీ వరకు, క్రీస్తు శకము 249 నుండి 251 వరకు ఎంపరర్ డెసియన్ అనేటువంటి ఒక చక్రవర్తి క్రైస్తవులను విపరీతంగా హింసల పాలు చేస్తున్నాడు. వారందరినీ కూడా విగ్రహారాధన చేయాలని, చక్రవర్తి ఆరాధన చేయాలని శాసించాడు. సో ఆ టైంలో కొంతమంది క్రైస్తవులు అది చెయ్యకపోతే జైలుకు పంపుతాడు, అది చేయకపోతే ఆస్తులు జప్తు, అది చేయకపోతే చంపుతాడని చెప్పి అధికారుల దగ్గరికి పోయి అధికారులకు లంచం ఇచ్చి వీరు చేశారు అనేటువంటి సర్టిఫికెట్ని కొనుక్కునేవారు. ఆ సర్టిఫికెట్ని ఆ కాలంలో లైబెల్లి అనేవారు. అంటే ఒక ఏ అనేటువంటి క్రైస్తవుడు ఆ విగ్రహారాధన చేయలేదు, చక్రవర్తి ఆరాధన చేయలేదు, కానీ చేశాడు అని అధికారి దగ్గర సర్టిఫికెట్ పుచ్చుకున్నాడు, దానికి లంచం ఇస్తున్నాడు. సో ఆ ప్రకారము వాడు తన్ను తాను మోసగించుకున్నాడు, ఆ చక్రవర్తిని మోసగించాడు. అఫ్కోర్స్ శిక్ష హింస తప్పించుకున్నాడు, కానీ దేవుడి ఎదుట వాడు నమ్మక ద్రోహి అనేది అర్థమైపోయింది. అండ్ అక్కడ ఆ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి లంచగొండులు వారికి వీరు ఎట్లాంటి క్రైస్తవులో, వీరికి నాణ్యత నీతి బొత్తిగా లేనటువంటి నీచులు అని వారికి కూడా అర్థమైపోయింది. సో తర్వాత చక్రవర్తి చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు వీరందరూ వెనక్కి చర్చి దగ్గరికి వచ్చి మమ్మల్ని తిరిగి తీసుకోండి అన్నప్పుడు చాలామంది చర్చ్ నాయకులు, అంటే సంఘ నాయకులు వీరిని తీసుకోలేదు, మీరు దుర్మార్గులు, మీరు ద్రోహులు, మీరు నమ్మక ద్రోహులు అని చెప్పి వారిని తిరిగి చర్చ్ మెంబర్షిప్లోకి తీసుకోలేదు. కాకపోతే కొందరు మాత్రం ఏం చేశారంటే వారితో వారి పాపమును ఒప్పింపజేసి పశ్చాత్తాపడేటట్టు చేసి ఆ తర్వాత వారిని చేర్చుకున్నారు. అది సంఘ చరిత్రలో హిస్టారికల్గా మనకున్నటువంటి ఒక విషయం. సో క్రైస్తవులు అనగానే ఎన్ని రకాలుగా ఉన్నారు అనేది కూడా మనకి లోకంలో ఎన్నో నమోదు చేయబడ్డాయి. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు, రక్షకుడు, పరిశుద్ధుడైన దేవుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే క్రిస్టియన్స్ అండ్ బ్రైబ్స్, క్రైస్తవులు అండ్ లంచాలు. సో దాంట్లో 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. క్రైస్తవ జీవితంలో ఇది ఉండకూడదు. అండ్ క్రైస్తవులు దీని గురించి వాక్యానుసారమైనటువంటి అవగాహన కలిగి ఉండుట చాలా చాలా అవసరం. మొదటిది ఏంటంటే ద ఈవిల్ ఆఫ్ బ్రైబరీ, లంచగొండితనం లేకపోతే లంచములు అనేటువంటి ఆ యొక్క దుష్టత్వం. లంచం అనేది మీలో చాలామందికి తెలుసు, కానీ అయినా మరొకసారి దాని గురించి చిన్న వివరణ ఇస్తాను. లంచం అనేది ఇచ్చేవారికి అనుకూలంగా ఒక నిర్ణయము లేదా కార్యమును చట్టవిరుద్ధంగా పొందేందుకు ప్రోత్సాహకాన్ని అందించేటువంటి దురాచారం. మామూలుగా మామూళ్ళు, ముడుపులు, లంచాలు డబ్బు రూపంలో ఇస్తారు, కాకపోతే కొన్ని సమయాల్లో ఇతర రూపాల్లో కూడా ఇస్తారు. లంచాలు సర్వసాధారణం మరియు అవి మన దేశంలో అన్ని చోట్ల కనబడతాయి. నిజం చెప్పాలంటే ప్రపంచం అంతటా అవి ఉన్నాయి. అవి మన జీవితాలను అనేక విధాలుగా ప్రభావితము చేస్తాయి. మన దేశంలో అయితే, భారతదేశంలో అయితే ప్రతిదానికి లంచమును డిమాండ్ చేస్తారు అండ్ ఇచ్చేటువంటి వారు కూడా అనేకులు ఉన్నారు. దీంట్లో అన్ని మతస్థుల వారు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి భక్తి చేసేటువంటి వారు కూడా కనబడతారు. మరియు మనము లంచాలు ఇవ్వడానికి ఎంత అలవాటు పడిపోయామంటే అసలు అది మనకు తప్పు, నేరము, ఘోరము అని బొత్తిగా అనిపించదు. మనం ఆ ప్రకారం అనుకోము, అది ఒక రొటీన్ థింగ్గా దాన్ని చేసుకుంటూ పోతాం. మరో రకంగా దీని గురించి చెప్పాలంటే, ఎప్పుడైతే ప్రజలు స్వంత ప్రయోజనం కోరుకుంటారో లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించాలనుకుంటారో అప్పుడు వారు లంచాలు ఇస్తారు. తరచుగా అధికార ప్రక్రియలతో వారు వ్యవహరించినప్పుడు, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో, గవర్నమెంట్ అఫీషియల్స్తో వారు ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు వారు అక్కడ ప్రాధాన్యతను కోరుకున్న, లేకపోతే అక్కడ వారు పెట్టినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించిన, లేకపోతే వారి పని వేగంగా జరిగించుకోవాలనుకున్న, మరొకరికి దక్కాల్సింది అటుపోకుండా ఇటు వీరికి దక్కాలనుకున్న,
వీరు ఆ సేవలన్నింటినీ పొందుకోవడానికి లంచాలు ఇస్తారు. జరిమానాలు తప్పించుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం కొత్త వ్యాపారాలు సంపాదించుకోవడానికి రకరకాల కారణాల చేత విపరీతంగా లంచాలు ఇస్తారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక దురాచారము అండ్ భయంకరమైనటువంటి దుస్థితి. ఎక్కడైతే అధికారిక వ్యవస్థలు అవినీతితో నిండుకుని ఉంటాయో, అసమర్థంగా ఉంటాయో, అక్కడ ఈ లంచాలు అనేవి విపరీత స్థాయిలో ప్రతినిత్యము జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో మనకి ఉన్నటువంటి చట్టాలు, మనకున్నటువంటి అవినీతి నిరోధక శాఖలు కూడా వీటిని పూర్తిగా నిర్మూలన చేయలేకపోతున్నాయి. అండ్ ఎంతోమంది లంచం అనేది అనివార్యము అండ్ అది అందరూ చేసేటువంటిది అని కూడా దాని గురించి సమర్థించుకునేటువంటి వారు లేకపోలేదు. ఒకప్పుడు ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు దాన్ని. సెక్షన్ 173 కింద లంచం ఇవ్వడం, లంచము తీసుకోవడం శిక్షార్హమైనటువంటి నేరం. సో లంచము ఇచ్చినా, లంచము తీసుకున్న ప్రభుత్వము కింద అది ఒక నేరం అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ దేవుడి వాక్యం ప్రకారం దేవుడు దాన్ని ఒక ఘోర దుష్కార్యం అని చెప్పాడు కనుక అది నేరమే కాదు, అది పాపము కూడా. ప్యూరిటన్ భక్తుడు థామస్ బ్రూక్స్ ఇట్లా అన్నాడు, బ్రైబరీ అనేది అంటే లంచగొండితనం లేకపోతే లంచాలు పుచ్చుకోవడం, లంచాలు ఇవ్వడం అనేది ఒక బలమైనటువంటి పాపం. అది ఎముకలతో పోల్చి చూస్తే బలమైన ఎముకలతో కూడుకున్నటువంటి పాపం. అట్లాగే హీబ్రూ భాషలో దాని గురించి దేవుడు రాయించాడు అండ్ దేవుడు దాన్ని ద్వేషిస్తాడు, ధ్వంసము చేస్తాడు. సో లంచము లేకపోతే లంచాలు ఇవ్వడము, తీసుకోవడం అనేది ఘోర నేరము, ఘోర పాపము. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడిచ్చినటువంటి ఆదేశం ఏంటంటే లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. సో దేవుడు లంచము పాపము అని ఆయన దాన్ని నిర్మూలించుటకు, తన ప్రజల్లో అది కనబడకుండా ఉండుటకు చెప్తున్నాడు. దానికి ఇచ్చినటువంటి కారణాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఒకటేంటంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు, వివేకం ఉన్నటువంటి వాడు కూడా లంచమును తీసుకున్నప్పుడు వాడి యొక్క శక్తి అనేది ప్రభావితం చేయబడి వాడి ఎదుట ఉన్నటువంటి సాక్ష్యాధారాలను వాడు చూడకుండా గుడ్డిగా మారి న్యాయానికి బదులు అన్యాయము చేస్తాడు. అండ్ అక్కడ నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. అది ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే అండ్ పర్వర్ట్స్ ద వర్డ్స్ ఆఫ్ ద రైచియస్. నీతిమంతుల మాటలను కూడా అది పాడు చేయును లేకపోతే వక్రీకరించును. అంటే ఒకడు లంచము తీసుకున్నప్పుడు వాడు ఏది న్యాయము ఏది అన్యాయము అన్నది చూడడు. లంచం ఇచ్చిన వాడి పక్షాన వాడు చేయాల్సింది చేసేస్తాడు, అన్యాయమైన కూడా. రెండవది, వాడు నీతిమంతుడైనప్పటికీ సరిగ్గా నీతియుక్తమైన మాటలు పలకాలి, కానీ వాడు లంచం పుచ్చుకున్నాడు కనుక వాడు వక్రకరమైనటువంటి మాటలే పలుకుతాడు. వాడు గుడ్డివాడిగా మారిపోతాడు అండ్ వాడు అవినీతి పరుడైపోతాడు. సో న్యాయమును మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా కొనలేం. అది నిజమైనటువంటి స్థితి దేవుడి ఎదుట. కానీ ప్రపంచంలో అట్లా కాదు. ధనం ఇచ్చి లేకపోతే ఒక బహుమానం ఇచ్చి లేకపోతే మరో రకంగా న్యాయాన్ని కొనేటువంటి వారు ఉన్నారు. అండ్ క్విడ్ ప్రో క్వో అనేది అంటే మీరు నాకు అది చేసి పెట్టండి, నేను మీకు ఇది చేసి పెడతాను. లేకపోతే మీరు నాకు ఆ రకంగా సహాయం చేయండి, నేను మీకు ఈ రకంగా సహాయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో జస్ట్ కొంతకాలం క్రితమే సుప్రీంకోర్టు దగ్గరికి ఒక కేసు వచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ కేసు. రాజకీయ పార్టీలకు ఈ యొక్క వ్యాపార సంస్థల వారు పెద్ద పెద్ద ముడుపులు ఇచ్చారు అండ్ వారు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ వారికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లను అప్పగించింది. దీన్ని క్విడ్ ప్రో క్వో అంటారు. ఇది ప్రతి రంగంలో ప్రపంచంలో మన దేశంలో మనకు కనపడుతుంది, కానీ అట్లా జరగడం అన్యాయం. ప్రసంగి 7:7లో అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును అని రాయబడింది. మహామేధావైనటువంటి సొలొమోను చేత దేవుడు రాయించాడు. సో ఏం చెప్తున్నాడు? లంచము తీసుకున్నప్పుడు ముఖ్యంగా లంచము ఇచ్చినా లంచము తీసుకున్నా ఇద్దరు కూడా నేరస్తులే. కాకపోతే లంచం తీసుకునేవాడి గురించి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే వాడు పర్సనల్గా కరప్ట్ అయిపోతాడు. లంచాలు అనేవి వాడి యొక్క హృదయాన్ని పాడు చేస్తాయి, వాడి యొక్క మనస్సును పాడు చేస్తాయి. ఈ మధ్య ఒక డాక్టర్ ఆమె భర్త నాతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వారు ఒక క్లినిక్ స్టార్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి లైసెన్స్ కోసం అర్జీ పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వారిని 50,000 లంచం అడిగాడు. సో వీరు మేము క్రిస్టియన్స్, మేము అట్లాంటిది చెయ్యము అని చెప్పినప్పుడు వెంటనే అతడు నేను కూడా క్రిస్టియన్నే అన్నాడు.
అయితే మీరు క్రిస్టియన్స్ కనుక 50 కాకపోతే 40 ఇవ్వండి అన్నాడు. అంటే వాడు క్రిస్టియన్, వీరు క్రిస్టియన్స్, అండ్ వీరు ఒక క్లినిక్ పెట్టడానికి 50 బదులు 40 అడుగుతున్నాడు. అది ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, క్రిస్టియన్ కన్సెషన్ బట్ గివ్ మీ బ్రైబ్, అంటే లంచం అయితే తప్పకుండా ఇవ్వాలి, కాకపోతే క్రైస్తవులు కనుక కన్సెషన్ ఇస్తాను అన్నట్టుగా ఉంది. అసలు ఆ మనిషి, ఆ లంచం అడిగినటువంటి వాడు సిగ్గుపడాలి. ఈ డాక్టర్ భర్త ఆ వ్యక్తితో అన్నాడంట, నీవు క్రైస్తవుడవు అని పిలుచుకోకపోతే మంచిది అని. సామెత 17:23లో న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. అంటే న్యాయాన్ని చెడగొట్టడానికి, జస్టిస్ని నాశనము చేయడానికి దుష్టుడు ఏం చేస్తాడంటే లంచాన్ని తీసుకుంటాడు. అందుకనే దేవుడి యందు విశ్వాసము ఉంచి విధేయత చూపేటువంటి క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణము చేత కూడా లంచములు తీసుకునేవారిగా కానీ, లంచములు ఇచ్చేవారిగా కానీ ఉండకూడదు. లంచం తీసుకునేవాడు ఎందుకున్నాడు? ఇచ్చేవాడు ఉన్నాడు గనుక. వాడు పాపం ఎందుకు చేస్తున్నాడు? వాడితో పాపం మరొకడు చేయించేస్తున్నాడు గనుక, ప్రేరేపిస్తున్నాడు గనుక. సో పరుల పాపాల్లో మనము పాలివారముగా ఉండకూడదంటే మనం లంచం ఇచ్చేవారముగా ఉండకూడదు. మన స్వార్థ కారణాల చేత దేవుడికి వ్యతిరేకంగా మనము అవిధేయత చూపేవారముగా ఉండకూడదు. కానీ మన కాలంలో క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి చాలామందికి లంచం ఇవ్వడంలో, లంచము తీసుకోవడంలో ఏ రకమైనటువంటి నామోషిగా ఫీల్ అవ్వరు. వారికి అసలు బాధ అనిపించదు. ఎందుకంటే మనకి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్ సీట్ కోసం లంచం ఇచ్చేవారు ఉన్నారు, ఉద్యోగం కోసం లంచం ఇచ్చేవారు ఉన్నారు, ప్రమోషన్ కోసం లంచం ఇచ్చేవారు ఉన్నారు, ట్రాన్స్ఫర్ కోసం లంచం ఇచ్చేవారు ఉన్నారు, వారికి కావలసినటువంటి మరి మంచి పోస్ట్లోనికి వారు మార్పు చేసుకోవడానికి లంచం ఇచ్చేవారు ఉన్నారు, రకరకాల సర్టిఫికెట్ల కోసం లంచం ఇస్తారు, లైసెన్సుల కోసము, రెన్యువల్స్ కోసం లంచాలు ఇస్తారు, పర్మిషన్స్ కోసం లంచాలు ఇస్తారు, బిజినెస్ కోసం లంచాలు ఇస్తారు, పాస్పోర్ట్కి లంచం ఇస్తారు, బిల్లులు కట్టడంలో, బిల్లులు తిరిగి వారు పొందుకోవడంలో, ఆ పేమెంట్స్ విషయంలో లంచాలు ఇస్తారు, మరి చట్టాన్ని ఉల్లంఘించుటకు లంచం ఇస్తారు. ట్రాఫిక్ లైట్ దాటేస్తే ఆయన 1000 రూపాయలు చలానా వేసాడు, వెంటనే సార్ అని బతిమలాడుకొని 200, 300 ఇచ్చేసి అటు ప్రభుత్వానికి సొమ్ము కట్టకుండా ఇటు అతన్ని చెడగొట్టి వీరు చెడిపోయేటువంటి వారు ఉన్నారు. అట్లా అడిగి తీసుకునేటువంటి వారు ఉన్నారు. సో ట్యాక్సుల విషయంలో కూడా మరి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటికి వచ్చినప్పుడు ఎంతోమంది క్రైస్తవులు కూడా వారికి ఎన్ని అద్దెలు వస్తున్నాయి, అద్దెలు వారు సత్యం చెప్తే ట్యాక్స్ ఎక్కువ వేస్తాడని చెప్పి తక్కువ చెప్పేసి తక్కువ వేయించుకొని లంచం ఇచ్చి పంపిస్తారు. సో ఈ ప్రకారము క్రైస్తవులు కూడా వారు క్రీస్తు యేసునందు నీతిమంతులుగా చేయబడ్డారు. నీతిమంతుడైనటువంటి దేవుడు వారికి తండ్రి, వారికి ప్రభు, వారికి నాయకుడు, వారిని శాసించువాడు అన్నది మర్చిపోయి ఏమాత్రము సంకోచం లేకుండా లంచాలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. సామెత 29:4లో న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. సో మనము ఒక కుటుంబాన్ని కాదు, ఒక సమాజాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక వ్యవస్థను, మానవ వ్యవస్థను పాడు చేయడానికి లంచగొండితనాన్ని మనము పెట్టి పోషించడం. సో లంచము తీసుకోవడం, లంచం ఇవ్వడం, రెండు దాంట్లో భాగం. అట్లా జరిగినప్పుడు ఆ దేశమంతా కూడా పాడైపోతుందని దేవుడి వాక్యం చెప్తోంది. చైనా దేశం చుట్టూ గ్రేట్ వాల్ని కట్టారు, దానికోసం ఎంతో ఖర్చు పెట్టారు, 1000 మంది పనిచేశారు, సంవత్సరాలు కష్టపడ్డారు. దాన్ని ఎవడు కూడా ఛేదించలేకపోయాడు. కానీ తర్వాత కాలంలో ఒకరు ఛేదించారు. ఛేదించడానికి గల కారణం ఏంటంటే, గోడను కూలగొట్టుటను బట్టి కాదు, కానీ అక్కడ గోడ దగ్గర ఉన్న కాపలా వారికి లంచం ఇచ్చి లోపలికి దూరుట ద్వారా. సో లంచం అనేది ఎట్లాంటి భయంకరమైన విషయమో మనకి చరిత్ర చెప్తోంది, దేవుడు చెప్పాడు. యోబు 15:34లో భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. సో లంచగొండులు, లంచాలతో సంపాదన చేసిన వారు, లంచావతారులు అని అంటారు కదా, వారు లంచాలతో కోట్లు సంపాదించి, లేకపోతే 1000 లక్షలు సంపాదించి కట్టుకుంటారు చూడండి వారి ఇల్లులు, లేకపోతే మరొకటి. దీంట్లో చాలామంది సో కాల్డ్ క్రైస్తవులు కూడా ఉన్నారు. వారి యొక్క గుడారములను, వారి యొక్క నివాసములను అగ్నితో దేవుడు కాల్చివేస్తాడని చెప్పాడు. రెండవది ఏంటంటే ది ఇవాల్వింగ్ ఆఫ్ బ్రైబరీ. ఈ యొక్క లంచగొండితనం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, లేకపోతే అది ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా ప్రబలిపోయింది.
చరిత్ర రికార్డు ప్రకారం మనం చూస్తే ఎన్నో రికార్డ్స్లో మనకి ఇది కనబడుతుంది. వాక్యంలో మొట్టమొదటిసారి లంచం గురించి దేవుడు ఎక్కడ స్పెసిఫిక్గా రాయించాడు అనేది ఆల్రెడీ మనం చూసాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో. కాకపోతే దానికన్నా ముందు కూడా మీరు బైబిల్ని జాగ్రత్తగా చదివితే ఈ లంచం ఇవ్వడము తీసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, కనబడుతుంది అనేది మనకు తెలుసు. ఇక ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, వారి జీవితాలు మీరు తీసుకుంటే వారిలో కూడా కొంతమంది లంచాలు ఇచ్చినట్టు మనకు కనబడతారు. మీరు తర్వాత మొదటి రాజులు 15వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకోండి. అక్కడ ఆసా అనేటువంటి రాజు సిరియా రాజుకి లంచం ఇస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి బాషాతో అతనికి ఉన్నటువంటి అలయన్స్ని, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క సంధిని మరి విరిచివేసి ఇతని పక్షాన అంటే యూదా పక్షాన అతనికి సహాయం చేయాలని ఆసా లంచం ఇస్తాడు. ఆ భాగంలో మీరు చదువుకోవచ్చు. మళ్ళా 2వ రాజులు 16వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు చూస్తే ఆహాజు తిగ్లెత్ పిలాసర్ అనేటువంటి అస్సీరియన్ రాజుకి అతడు కూడా మరి సిరియా వైపు నుండి, ఇశ్రాయిల్ వైపు నుండి అతనికి ఉన్నటువంటి ప్రమాదం నుండి తప్పించమని లంచం ఇస్తాడు. అది ఆ భాగంలో మీరు చదువుకోవచ్చు. ఇక ఐగుప్తులో విస్తృతమైనటువంటి లంచగొండితనం ఉన్నది అనేది బైబిల్ ప్రకారము, చరిత్ర ప్రకారం మనకు తెలుస్తోంది. ఐగుప్తులో మరి ఎప్పటి నుండో లంచానికి వ్యతిరేకంగా వారు ఎన్నో సామెతలు కూడా చెప్పేవారు. ముఖ్యంగా అమర్న ఏజ్ అంటారు. అంటే క్రీస్తు పూర్వము 14వ శతాబ్దంలో కోర్టు డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. దాంట్లో ఏమని రాయబడిందంటే ఐగుప్తు ప్రభుత్వములో చాలామంది లంచగొండులు ఉన్నారు, విపరీతమైన అవినీతి ఇక్కడ జరుగుతోంది. మరి 1342 నుండి 1314 వరకు మీరున్న రికార్డ్స్ని చూస్తే దాంట్లో ప్రత్యేకంగా అవినీతి పరులైనటువంటి న్యాయాధిపతులు, అవినీతి పరులైనటువంటి సుంకపు గుత్తదారులు, అవినీతి పరులైనటువంటి పర్యవేక్షణ అధికారులు అంటే ఇన్స్పెక్టర్స్ గురించి రాయబడింది. సో ఇది కొత్త ఏమీ కాదు. 14 centuries బిఫోర్ క్రైస్ట్ నుండి కూడా రికార్డ్స్లో మనకి ఉన్నాయి. అండ్ ఆ టైంలో కూడా తర్వాత రోమన్ సామ్రాజ్యం అప్పుడు వారు సెనేటర్లు అంటే మన ఎంపీ లాంటి వారు ఓట్లకు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి కొనుక్కునేవారు. దానికోసం నానా రభస చేసేవారు. ఆ యొక్క పదవిలోనికి రావడానికి లంచం ఇచ్చేవారు. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చి వారు నాకు ఒక విపరీతమైన విషయాన్ని చెప్పారు. ఈ వారం మా చర్చిలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఒక్కొక్క మెంబర్ ఓటుకి 5,000 ఇస్తున్నారు. సో చర్చిలో కూడా ఎన్నుకోబడాల్సినటువంటి వారు మరి డబ్బులు ఇచ్చి 5,000 ఒక ఓటుకి డబ్బిచ్చి కొనుక్కొని లంచావతారులు మరి అక్కడ సంఘాల్లో పెద్దలైపోతున్నారు. ఇది విశేషం ఏమీ కాదు. తర్వాత జడ్జెస్కి బ్రైబింగ్ అనేది ఎప్పటి నుండో ఉంది. హిస్టారికల్ రికార్డులో మొదటిసారి ఒక జడ్జి లంచము తీసుకున్నందుకు ఆయనకు శిక్ష విధించినటువంటి కేసు 142 BCలో రికార్డ్ అయింది. అంటే యేసుప్రభు లోకానికి రాక మునుపు 142వ సంవత్సరంలో మనకి అది కూడా వాక్యంలో ఇంకొక విధానంలో రాయబడింది. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు పిల్లల గురించి వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. సమూయేలేమో నీతిపరుడు, కానీ కుమారులు మాత్రము ధనాపేక్షులై లంచాలు తీసుకొని న్యాయాన్ని తిప్పేశారు. పెట్రోనియస్ అనేటువంటి ఒక ఆయన తర్వాత ఇట్లా రాశాడు, ఎక్కడైతే ధనము పరిపాలిస్తుందో అక్కడ చట్టాలు ఏమీ చేయగలవు. అంటే డబ్బే రూల్ చేసినప్పుడు అక్కడ లాస్ ఏమీ చేయలేవు. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది ఇట్లాగే కొనసాగుతూనే ఉంది. సైనికులు కూడా వారి సైనిక అధికారులకు లంచాలు ఇచ్చేవారు. మాకు సెలవు ఇవ్వండి, మమ్మల్ని ఫలానా యుద్ధానికి పంపకండి, మమ్మల్ని ఫలానా స్థలంలో పోస్టింగ్ ఇచ్చి వేయకండి, మా కుటుంబానికి దగ్గరగా ఉంచండి, మాకు ప్రమోషన్ ఇవ్వండి అని రోమన్ సామ్రాజ్యంలో అండ్ ఈజిప్ట్లో సైనికులు కూడా అట్లా ఇచ్చేవారు. ఒక పేపరస్ మరి మ్యానుస్క్రిప్ట్లో ఒక రోమన్ సైనికుడు ఈజిప్ట్లో అతడు పనిచేస్తున్నటువంటి సమయంలో ఇట్లా రాశాడు, ఇక్కడ డబ్బు తప్ప ఇంకా ఏది కూడా మరి చెల్లదు. అంటే ఇక్కడ డబ్బుతోనే అంతా చెల్లుతుంది, అంతా నడుస్తుంది, డబ్బు లేకపోతే ఇక్కడ ఏమీ జరగదు. గ్రీకో రోమన్ ప్రపంచం గురించి మనం చూసినప్పుడు గ్రీకులకు రోమన్లకు మధ్యలో ఉన్నటువంటి మిథాలజీలో కూడా అంటే వారి యొక్క పురాణాల్లో కూడా ట్రోజాన్ వార్ గురించి ఒకటి రాయబడింది. ట్రోజాన్ ప్రిన్స్, ప్యారిస్ ఆయన పేరు.
ఆయన దగ్గరికి ఒకసారి ముగ్గురు స్త్రీలు వస్తారు. వీరు మాలో ఎవరు నిజముగా అందగత్తెయో చెప్పాలి, నీవు మా ముగ్గురిలో ఆ యొక్క అందగత్తెను ప్రకటించాలి అని చెప్పినప్పుడు ముగ్గురు ఆయనకి ఒక ఆఫర్ ఇస్తారు. దాంట్లో మొదట ఆమె పేరు హేరా. ఆ మంది నీవు నన్ను ప్రకటిస్తే నీకు సామర్థ్యమునిస్తాను. రెండో ఆమె పేరు అథేనా, నన్ను ప్రకటిస్తే జ్ఞానమునిస్తాను. మూడో ఆమె పేరు ఎఫ్రోడైట్, నన్ను ప్రకటిస్తే ప్రపంచమంతట్లోకెల్లా అత్యంత సుందరి అయినటువంటి హెలెన్ని నేను నీకు భార్యగా ఇస్తాను. ఈ హెలెన్ ఆపాటికి స్పార్టా దేశపు రాజు ఆయన యొక్క భార్య. ఆమె నీకు భార్యగా ఇస్తానంటే ఈ యొక్క ప్యారిస్ ఎఫ్రోడిట్ని ప్రకటించేశాడు. సో హెలెన్ని వారు అపహరించిన తర్వాత దానిని బట్టి యుద్ధం అనేది జరుగుతుంది. అట్లా ట్రోజాన్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఒక లెజెండ్, ఇది ఒక పురాణం. ఇక న్యూ టెస్టిమెంట్లో కూడా ఎంతో రాయబడి ఉంది. మనం చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ ఏ అంశాల గురించి ఏ రీతుల్లో ఏ రకంగా దేవుడు మన కొరకు, మన యొక్క కనువిప్పు కొరకు, క్షేమాభివృద్ధి కొరకు రాయించాడో గమనించము. అట్లా పైన చదువుకుంటూ పోతాం, కానీ చాలా విషయాలు రాయబడ్డాయి. న్యూ టెస్టిమెంట్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 12-13 వచనాల్లో, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, అంటే లంచమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. యేసుప్రభు పునరుత్థానుడై లేచి సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు దాన్ని వారు వేరే రకంగా మార్చడానికి, ఆయన పునరుత్థానుడు అవ్వలేదు, ఆయన శిష్యులే వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని అబద్ధం చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి కాపలా సైనికులకి విస్తృతంగా లంచం ఇచ్చి చెప్పించారు. ఆ ప్రకారము జనాల మధ్యలో ఆ పుకారు కొంతకాలం ఉండింది కూడా. ఇక ఫైనల్ పాయింట్ ఏంటంటే ది ఎలిమినేషన్ ఆఫ్ బ్రైబరీ, ఈ లంచగొండితనాన్ని, లంచములను నిర్మూలన చేయుట. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. సో నేను ఈ దేవుడి యందు విశ్వాసము కలిగిన వ్యక్తినైతే, ఈ దేవుడికి నేను నా జీవితాన్ని సమర్పించుకొని విధేయతతో ఆయన్ని నేను అనుసరిస్తానని ఒప్పుకున్నట్లయితే, దాన్ని బట్టి నేను బాప్తిస్మం పొందిన వ్యక్తినైతే, ఆయన స్వభావము లంచము పుచ్చుకోడు. సో లంచము పుచ్చుకోడు అంటే లంచం ఇవ్వడు, లంచం ఇవ్వాల్సిన అవసరం, పుచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. సో నేను ఆయన్ని పోలి ఉంటాను. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినటువంటి దేవుడిలో ఈ లంచాన్ని నిర్మూలన చేసేటువంటి గుణం ఉంది. అదే ఆదేశాలు ఆయన వాక్యంలో మనకిచ్చాడు కనుక మనం అట్లాగే ఉండాలి. అయితే అట్లా ఉన్నామా? అట్లాంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు పౌలు అట్లాంటి క్రైస్తవుడు, దేవుడిని పోలి బ్రతికాడు, లంచం ఇవ్వలేదు. ఆయన లంచం ఇచ్చి ఉంటే ఈజీగా చెరసాల నుండి బయటపడేవాడు, తీర్పు లేకుండా బయటపడిపోయేవాడు. అట్లాంటి అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను మీకు వినిపిస్తాను. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 26వ వచనంలో, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. సో ఫెలిక్స్ పౌలు దగ్గర తనకి ఏదైనా డబ్బు, అంటే పౌలు తనకి లంచం ఇస్తాడేమో, లంచం ఇస్తే అతన్ని మనం విడిచిపెట్టొచ్చు అని ఆశతో మాటి మాటికి పిలిపించాడు. అంటే పౌలుకి లంచం ఇచ్చి తప్పించుకుపోవడానికి ఎన్నో అవకాశాలు ఫెలిక్స్ కల్పించాడు. కానీ పౌలు లంచము ఇవ్వనుద్దేశము కూడా లేనటువంటి వాడు. నార్త్ ఆఫ్రికాలో ఈ విపరీతమైనటువంటి క్రైస్తవ హింస జరుగుతున్నప్పుడు చర్చ్ ఫాదర్ అయినటువంటి టెర్టూలియన్ దగ్గరికి ఒక క్రైస్తవుడు వచ్చి ఇట్లా అడిగాడు, నేను అరెస్ట్ తప్పించుకోవడానికి, తర్వాత టార్చర్ తప్పించుకోవడానికి లంచం ఇవ్వచ్చా అని అడిగితే, టెర్టూలియన్ ఆయన తను రాసినటువంటి పుస్తకంలో AD 29 అంటే 209లో రాసినటువంటి పుస్తకంలో ఇట్లా రాశాడు, పౌలు ఫెలిక్స్ అనేటువంటి గవర్నర్ ముందుకు ఎన్నోసార్లు తీసుకురాబడ్డాడు, లంచం ఇస్తే తప్పించుకోగలిగేవాడు, కానీ అతడు ఇవ్వలేదు. అతని ప్రేమించే పౌలు యొక్క అభిమానులైనటువంటి ఇతర శిష్యులు కూడా అతని పక్షమున లంచం ఇచ్చి అతన్ని తప్పించలేదు. సో నువ్వు కూడా లంచం ఇవ్వకూడదు, తప్పించుకునే ప్రయత్నము చేయకూడదు. దేవుడు ఏమి నిర్ణయించాడో దాన్ని జరగనివ్వాలి. అండ్ సో ఆ ప్రకారం చెప్పి పంపించాడు. అతడు ఏం చేశాడో మనకు తెలియదు. సో క్రైస్తవులు లంచాన్ని వీలైనంత వరకు నిర్మూలించాలి. అఫ్కోర్స్ ప్రపంచంలో ప్రతి ఒక్క
ఒక్కరూ లంచం ఇవ్వకుండా మనం ఆపు చేయలేం, మనకు తెలుసు. దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. మన కుటుంబీకులకు, మన సంఘాలకు దాని గురించి బోధించి నేర్పించాలి. మనం ఏ విధంగా కూడా లంచాలు ఇవ్వకూడదు. మనము లంచాలు అడిగి తీసుకోకూడదు. ఇతరులు ఇస్తుంటే కూడా వారికి సత్యం చెప్పి వారిని ఆపు చేసేటువంటి పని మనం చేయాలి. ఎందుకంటే మన సమాజము నిర్మూలం అవ్వకుండా మనము దానిని వీలైనంత వరకు అడ్డుకోవాలి. మన ప్రయోజనం కోసం మనం ఈ దుష్టమైనటువంటి పాపమును, దురాచారమును ప్రోత్సహించకూడదు. మనకి ఏది జరిగినా జరగకపోయినా, మనం ఎంత కష్టపడాల్సి వచ్చినా, ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చినా, ఎంత సమయము వేచి ఉండాల్సి వచ్చినా, ఒకవేళ మనకు అది అందకుండా నష్టపోవాల్సి వచ్చినా, మనము మాత్రము లంచము అనేది ఇవ్వకూడదు. అది మనము ఒకవేళ నిర్ణయించుకుంటే చాలా బేషుగా మన జీవితాన్ని మనము దేవుడి కొరకు జీవిస్తాము. అండ్ దేవుడు మనల్ని నిస్వార్థపూరితమైనటువంటి క్రైస్తవ విశ్వాసులుగా చేయగలడు. కానీ నేను ఎన్నోసార్లు అట్లాంటి ప్రశ్నలను అడిగినటువంటి వారిని ఎదుర్కొన్నాను. వారిని బట్టి నేను బాధపడ్డాను. మరి దీనికోసం లంచం ఇవ్వచ్చా, దానికోసం లంచం ఇవ్వచ్చా, ఇట్లా చేస్తే అది తప్ప, మరి నేను ఎట్లా బతకాలి అనేటువంటిది. సామెత 15:27లో లంచము నసహించుకొనువాడు బ్రతుకును అని దేవుడు చెప్తున్నాడు. లంచము నసహించుకొనువాడు బ్రతుకును. లంచం ఇచ్చేవాడు, లంచం తీసుకునేటువంటి వాడు నాశనం అయిపోతారు, కానీ లంచము నసహించుకొనువాడు బ్రతుకును. మా లైఫ్లో మరి మేము ఎన్నోసార్లు ఈ విషయంలో పడి పోరాడి దాంట్లో నుండి బయటకు వచ్చాం. నేను మరి చెప్పాలంటే దాని గురించి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్ కట్టడానికి భూమిని కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పెద్ద మొత్తం లంచం అడిగింది. సో మేము ఇవ్వము. నేను దేవుడి సేవకుడిని. ఇక్కడ బైబిల్ బోధ ద్వారా మనుషులను నీతిమంతులుగా చేసి వారిని నీతితో బ్రతికేందుకు తర్ఫీదునివ్వడానికి కడుతున్నప్పుడు దానికోసం కొన్న భూమిని రిజిస్ట్రేషన్ అప్పుడు లంచం ఇచ్చి నేను అవినీతితో దాన్ని మొదలు పెట్టను అని చెప్పినప్పుడు వారు రిజిస్ట్రేషన్ చేయలేదు. సో 6 నెలలు మేము కాళ్ళు అరిగిపోయేటట్టు తిరగాల్సి వచ్చింది. వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మాకు పైసా లేకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుందని కనుక్కోవాల్సి వచ్చింది. చివరికి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ గారి కుమార్తె మాకు పరిచయం అయ్యేటట్టు చేశాడు. సో అప్పుడు ఆమె మేము చెప్పిందంతా విన్న తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన మా దగ్గర రూపాయి తీసుకోకుండా, రూపాయి అంటే నయ పైసా తీసుకోకుండా మరి దాదాపు 1 ఎకరము స్థలమును అతడు రిజిస్టర్ చేసి మాకు ఇచ్చాడు. దాని తర్వాత బిల్డింగ్ కట్టడానికి గ్రామ పంచాయతీ దగ్గరికి పోతే వాళ్ళు లంచం అడిగారు. మేమన్నీ విడిచిపెట్టి, ఎక్కడ కూడా తప్పు చేయకుండా, వారు తప్పు పట్టకుండా మేమంతా విడిచిపెట్టి, అడిగిన దానికన్నా ఎక్కువ స్థలం విడిచిపెట్టి బిల్డింగ్ కట్టడానికి పోయి అంత డబ్బు లీగల్గా కట్టి రసీదు తీసుకుంటామని చెప్తే వారు లంచం ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వము. సో మేము లంచం ఇవ్వమన్నప్పుడు వారు కొంతకాలం ఇవ్వలేదు. దాని తర్వాత మేము మాటికి పోతుంటే అప్పుడు వారు ఏం చేశారంటే, మీరు మా ఊరికి వచ్చి మా ఊరిలో మీరు మత మార్పిడి చేయడానికి ఇక్కడ ఏదో కడుతున్నారు, మీరు ఇక్కడ కట్టనే కూడదని చెప్పి మాకు వ్యతిరేకులుగా తిరిగిపోయి గ్రామం అంతటిని తిప్పేసి నానా రభస చేశారు. దానికోసం మేము మరి ఎన్నో దినాలు ఉపవాస ప్రార్థన, సంవత్సర కాలము ఫైటింగ్ చేసి సగం మరి అట్లా పనిని ఆపు చేసేసి వదిలేయాల్సి వచ్చింది. చివరికి దేవుడు సహాయం చేశాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళని తొలగించడంతో దేవుడు మరి మాకు పైసా ఇవ్వకుండా పర్మిషన్ ఇచ్చాడు, దాన్ని కట్టాం. ఇక అట్లా పాస్పోర్ట్ విషయంలో తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫైట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో చూసాం. ఒకటి నేను చెప్పదలిచింది ఏంటంటే, మనము వారికి డబ్బిచ్చి పని చేయించుకునే బదులు మనము తిరగడానికి పెట్రోల్కి డబ్బు ఖర్చు పెట్టొచ్చు, మనము మన సమయాన్ని ఖర్చు పెట్టొచ్చు, మనము మన యొక్క బలాన్ని ఖర్చు పెట్టొచ్చు. ఆ ప్రకారం మనం నీతితో కష్టపడి అవినీతి పరులకు వీరి గురించి మరి పేపర్లో చదువుతుంటాం, తిమింగలాలను మనం పోషించకూడదు. ఇక ముగింపులో ఒక మనిషి దేవుడి యందు విశ్వాసం ఉండి దేవుడు చెప్పిన దాన్ని కాకుండా మరో రకంగా చేసి బ్రతుకుట, అది దేవుడి అనుగ్రహాన్ని పొందింపజేస్తుందా? మన విశ్వాసానికి పితరుడు, మనందరికీ మరి మూలముగా ఉన్నటువంటి అబ్రహాము గురించి ఒక మాట ఇట్లా రాయబడింది. ఆదికాండం 14:22-23లో అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొన్నానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సో అబ్రాము ఒక్క నూలు పోగు కూడా
ఆ యొక్క సొదొమ రాజు దగ్గర ఆయన తీసుకోలేదు. దేవుడి మీద ఆధారపడి బ్రతికాడు. మనం కూడా అట్లాగే బ్రతకాలి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 18 నుండి 21వ వచనం వరకు గారడి సీమోను పేతురు ఎదుట మరి ధనం పెడతాడు. అప్పుడు ఇట్లా రాయబడింది, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు అంతకుముందే చెప్తాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవని. పేతురుకి డబ్బు చాలా అవసరం. కానీ పేతురు ఏమంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. సో పేతురు ఆ గారడి సీమోను ఇచ్చేటువంటి లంచాన్ని తీసుకోలేదు. వాడితో వాడి వెండి నశించునుగాక అని చెప్పాడు. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎంతోమంది చరిత్రలో మీరు చూస్తే మరి సంఘ నాయకులు, సంఘ సేవకులు, సంఘంలో మరి కాపర్లు, బిషప్పులు లంచాలిచ్చి మంచి పోస్టింగులు, లంచాలిచ్చి ప్రమోషన్లు, లంచాలిచ్చి వారి పై అధికారుల యొక్క మన్నన పొందినటువంటి వారి గురించి చరిత్ర మనకి చెప్తోంది. సో ఇది చాలా చాలా దుర్మార్గము. అట్లా మనము చెయ్యకూడదు. ఒక దేశంలో అమెరికాలో హై కమిషనర్ ఆయన దగ్గరికి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు. సో ఆయన ఆఫీస్లోనికి వచ్చిన తర్వాత కూర్చోమంటే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నా బిల్లు పేమెంట్ లేట్ అవుతోంది, నాకు త్వరగా బిల్లు పేమెంట్ రిలీజ్ చేయండి అని చెప్పి పర్సు తీసి దాంట్లో నుండి $1000 అమెరికన్ బిల్ పెట్టాడు. ఇప్పుడంటే $1000 అమెరికా వారు రిలీజ్ చేయట్లేదు, కానీ ఒకప్పుడు ఉండేవి. సో ఆ బిల్ పెట్టినప్పుడు ఈ యొక్క హై కమిషనర్ దాన్ని చూసి అతని వంక చూసి తన ముందున్నటువంటి సిగార్ పెట్టె తీసి ఒక సిగార్ తీసుకోమని చెప్పాడు. ఆ వ్యక్తి సంతోషంతో సిగార్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు హై కమిషనర్ లైటర్ తీసి ఆ $1000 నోట్ తీసుకొని దానికి లైటర్తో నిప్పంటించి దాన్ని పట్టుకొని అతడి సిగార్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత $1000 అంతా కాలిపోయేటట్టు చేసి అట్లా వేసేసి తర్వాత ఆయన ఊరుకుంటే అతడి వైపు చూస్తుంటే ఈయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. ఆయన చుట్టను చేతిలో పట్టుకొని లేచి వెళ్ళిపోయాడు. సో ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పి శాస్తి చేయాలో హై కమిషనర్ బుద్ధి చెప్పి శాస్తి చేశాడు. వాడు నష్టపోయాడు అండ్ వాడు అన్యాయము చేయబోతే ఈయన అన్యాయాన్ని అరికట్టేశాడు. మరి ఆయన ఎంత మంచి క్రైస్తవుడో నాకు తెలియదు, క్రైస్తవుడో కాదో నాకు తెలియదు. కానీ అట్లాంటి క్రైస్తవులు ప్రస్తుతం ఈ లోకంలో ఉంటే మన దేవుడికి అంత ఘనత అండ్ ఇతరులకి ఎంత గొప్ప మేలు కలుగుతుంది. సో అట్లా ఆలోచిద్దాం, అట్లా జీవిద్దాం. ఇప్పుడు దాకా అట్లాంటి పాపాల్లో పడుంటే క్షమాపణ కోరుకుని శుద్ధి చేయబడదాం. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అది మనకు ధన్యత. అది మనకు, మన కుటుంబానికి, తర్వాత వచ్చే తరానికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.